హలో అండి. అందరికీ అనుకోని ప్రేమ కథకు స్వాగతం. ఈ కథను ఇంత బాగా ఆదరిస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా కథ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలపటం మాత్రం మర్చిపోవద్దు. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. ఛాయాదేవికి ఆఫీసులోకి అడుగు పెట్టగానే కొంచెం భయంగా ఆతృతగా అనిపిస్తుంది. ఛాయ తిన్నగా రఘు రూంలోకి వెళ్తుంది. గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేస్తుంది. వెరీ గుడ్ మార్నింగ్ ఛాయ, రండి, ఆఫీసులోని సిబ్బందిని పరిచయం చేస్తాను అంటాడు. సరే అని అతడి వెనుకనే వెళ్తుంది. సిబ్బంది అంతా ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమై ఉంటారు. హలో, ఎక్స్క్యూజ్ మీ గైస్, ఈమె ఛాయాదేవి. మన ఆఫీసులో కొత్తగా డేటా ఎంట్రీ చేయటానికి జాయిన్ అయ్యారు అని పరిచయం చేస్తాడు. ఆమె అందరినీ చిరునవ్వుతో పలకరిస్తుంది. అక్కడ ఉన్న స్టాఫ్లో ఎక్కువ మంది జెంట్స్ ఉంటారు. కేవలం తనతో కలిపి ఒక 10 మంది వరకు మాత్రమే అమ్మాయిలు ఉంటారు. అదేంటి, ఇక్కడ మేల్ డామినేషన్ ఎక్కువగానే ఉన్నట్టు ఉందే అని మనసులో అనుకుంటుంది. పెదవులపై చిరునవ్వు చిందుస్తూ అనుకుంటుంది. ఈ అమ్మాయి ఎంతకాలం ఇక్కడ ఉంటుందో చూద్దాం అని మిగిలిన అబ్బాయిలు అనుకుంటే, హమ్మయ్యా, మన ఖాతాలోకి మరొక అమ్మాయి వచ్చింది అని మిగిలిన అమ్మాయిలు హ్యాపీ ఫీల్ అవుతారు. తర్వాత రఘు, ఛాయ, ఇదిగో ఇది మీ డెస్క్ అని చూపిస్తాడు. తన డెస్క్ ఉన్న ప్లేస్ అంతా ఛాయాకి చాలా బాగా నచ్చుతుంది. వెంటనే ఆ చైర్లో కూర్చుని తన హ్యాండ్ బ్యాగ్లో తీసుకువచ్చిన వాటర్ బాటిల్ మరియు సుగుణమ్మగారు తయారు చేసిన స్నాక్స్ బాక్స్ టేబుల్పై పెట్టి తన ఇష్టదైవాన్ని తలుచుకుంటూ పని మొదలు పెడుతుంది. మొదటి రోజు కావటం వల్ల కొంచెం నెమ్మదిగా జాగ్రత్తగా తన పనిని చేస్తుంది. అలా కొంత సమయం గడిచిన తరువాత ప్యూన్ వచ్చి, మేడం, మిమ్మల్ని రఘు సార్ పిలుస్తున్నారు అని చెబుతాడు. ఛాయ రఘు రూంలోకి వెళ్ళి, చెప్పండి సార్ అంటుంది. ప్లీజ్ సిట్ డౌన్ అంటూ చైర్ను చూపిస్తాడు. పర్వాలేదు సార్ అంటుంది. అప్పుడు రఘు తన డెస్క్ నుండి ఒక ఫైలును తీసి ఛాయాకి ఇస్తూ, ఈ వర్క్ కంప్లీట్ చేయండి ఛాయ అంటాడు. ఓ తప్పకుండా సార్ అని ఫైల్ తీసుకుని వెళ్తుండగా, మీరు దానిని నా లాగిన్లోనే అప్లోడ్ చేయాలి. మళ్ళీ మీ క్యాబిన్ వరకు దేనికి? ఆల్రెడీ నా కంప్యూటర్ లాగిన్లోనే ఉంది. మీరు ఈ వర్క్ని ఇక్కడే కంప్లీట్ చేస్తే సరిపోతుంది అంటాడు. సరే అని ఛాయ రఘు అప్పగించిన పనిని చేస్తూ ఉంటుంది. అప్పుడు సమయం మధ్యాహ్నం 2 గంటలవుతుంది. ఛాయాదేవి రఘు గదిలోనే పనిచేస్తూ ఉండగా ఆదిత్యనాయుడు అక్కడికి వస్తాడు. ఆదిత్యనాయుడిని చూడగానే ఛాయ కొంచెం భయపడుతుంది. ఆదిత్యనాయుడు ఆమెకి చాలా గంభీరంగా పొగరుగా ఉన్నట్లు కనిపిస్తాడు. రఘు ఆదిత్యను చూడగానే, రారా ఆదిత్య, ఈమె ఛాయాదేవి, కొత్తగా మన ఆఫీసులో జాయిన్ అయ్యారు అని పరిచయం చేస్తాడు. ఆదిత్య ఛాయాదేవిని పైనుండి క్రింద వరకు చూస్తూ, ఓహో, మీరేనా కుమారి ఛాయాదేవి? రఘు మీ గురించి బాగా చెప్పాడు అంటాడు. ఛాయ వినయంగా హలో సార్ అని విష్ చేస్తుంది. డేటా ఎంట్రీ చేయడం కోసం ఇక్కడ జాయిన్ అయ్యారు కదా, మీ పనిలో మీరు ఎంతవరకు రాణించగలరో చూద్దాం అంటూ తన ప్యాంట్ జేబులో చేతులు పెట్టుకుంటూ పొగరుగా చెప్తాడు. ఛాయ కాన్ఫిడెంట్గా, ఖచ్చితంగా సార్, నా వంతు కృషి నేను చేస్తాను అని సమాధానం చెబుతుంది. ఆదిత్య రఘు వైపు తిరగగానే, ఒరే ప్లీజ్ రా, ఈ అమ్మాయినైనా కొంతకాలం ఇక్కడ వర్క్ చేయనీరా బాబు, ప్లీజ్ మామూలుగా మాట్లాడు అన్నట్లుగా సైగ చేస్తాడు. ఆదిత్య వెంటనే తేరుకుని, సరే, మీరు మీ పనిని చూసుకోండి అని తలను నిటారుగా ఊపుతూ చెబుతాడు. థ్యాంక్ యూ సార్
అంటుంది ఛాయ. ఆ రఘు, ఈమెకు కావలసిన అన్ని ఏర్పాట్లు చెయ్యి అంటాడు. ఖచ్చితంగా ఆదిత్య అంటాడు రఘు. తన చైర్లో తాను కూర్చుంటూ ఈ సీఈఓ ఆదిత్యనాయుడేంటి చాలా గంభీరంగా పొగురుగా మొహంలో ఏ నవ్వు లేకుండా ఉన్నాడు. ఆయన ముందు మాట్లాడాలంటేనే భయంగా ఉంది. కానీ నా టాలెంట్ని నిరూపించుకోవటానికి ఇది ఒక మంచి అవకాశం అనుకుంటుంది. ఆదిత్య తరువాత నడుచుకుంటూ తన క్యాబిన్లోకి వెళ్తుండగా మిగిలిన అమ్మాయిలు అంతా తమ బుర్రలను ల్యాప్టాప్లో దూర్చేసి మరీ తమ వర్క్ని చేసుకుంటారు భయంతో. ఆదిత్య తన క్యాబిన్లోకి వెళ్ళి కూర్చుని ఈ అమ్మాయి చూడటానికి సాధారణంగానే ఉందే, కానీ రఘు ఏంటి ఆమె గురించి అంత బాగా చెప్పాడు, చూద్దాం, ఆమె పనిని చూస్తే గాని ఆమె సామర్థ్యం ఏమిటో అర్థం కాదు అంటూ ఛాయాదేవి కోసం ఆలోచిస్తాడు. అనుకోని ప్రేమ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.